వెల్కమ్ బ్యాక్. మెట్ట రాజకీయాలలో విశిష్ట స్థానం కలిగిన జ్యోతుల నెహ్రూ జగ్గంపేటలో చేస్తున్న ప్రచారం ప్రజా అభిమాన సంద్రం నడుమ జాతరలా సాగుతుంది. రైతుల కంట నీరు తుడిచి పొలాలకు సాగునీరు అందించిన రైతు బాంధవుడు అంటూ ప్రజలు ఘనంగా స్వాగతిస్తున్నారు. దీంతో జ్యోతుల నెహ్రూ వెంట ఎన్నికల ప్రచారం ప్రజా ప్రవాహాన్ని తలపిస్తుంది. ఇప్పటికే గడప గడపకు పేరిట మొత్తం జగ్గంపేట నియోజకవర్గం చుట్టేసిన జ్యోతుల నెహ్రూతో మా కాకినాడ ప్రతినిధి దురాని ఫేస్ టు ఫేస్. రాజకీయాలలో మెట్ట రాజకీయాలకు ఉన్న ప్రాధాన్యత వేరు. మెట్ట రాజకీయాలకు ఒక వన్నీ తీసుకొచ్చిన జ్యోతుల నెహ్రూ జగ్గంపేట తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఎన్నిక ప్రచారంగా కాకుండా జాతరగా జరగడం మాత్రం విశిష్టంగానే చెప్పుకోవాలి. ప్రజలు ఎంత పెద్ద ఎత్తున జ్యోతుల నెహ్రూ గారు అంటే ఎందుకు నడుస్తున్నారు అన్నది వారి మాటలను తెలుసుకుందాం. సార్, ఇక్కడ ఎన్నిక ప్రచారంగా కాకుండా జాతరగా జరుగుతుంది, ఎందుకు మీ పట్ల ప్రజలు ఇంత ఆకర్షితులై ఉన్నారు? ప్రధానంగా గత 42 సంవత్సరాలు బట్టి ప్రజా జీవితంలో ఉన్నాను. ప్రజలకి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే నా మీద ఒక పరిపూర్ణమైనటువంటి నమ్మకం. కష్టంలో సుఖంలో కలిసి ఉంటాడు అనేటటువంటి నమ్మకం దీనికి ప్రధాన కారణం. రెండోది, ఈరోజు ఈ రాష్ట్రం యొక్క పరిస్థితులు, జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనా విధానం పూర్తిగా అన్ని వర్గాల్ని కూడా నిర్వీర్యం చేసేసి రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారు. ఈ పరిస్థితులు కూడా ఒక కారణం. మూడోది, ఇంక ఈ రాష్ట్రానికి ఒక దిశ నిర్దేశించాలన్నా, ఈ రాష్ట్రాన్ని సరి అయినటువంటి గాడిలో పెట్టాలనుకున్నా అదొక తెలుగుదేశం, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు యొక్క ఇద్దరి నాయకత్వంలోనే జరుగుతుంది అనేటటువంటి ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకం. ఈ మూడు కలిసి ఈనాడు జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న ఎన్నికల ప్రచారం మీరన్నట్టు జాతరగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు సాధారణంగా రైతులు మిమ్మల్ని ఎంతో అభిమానిస్తారు, రైతు పక్షపాతిగా కూడా మీరు పేరు తెచ్చుకున్నారు. ఇది దేనివల్ల సాధ్యమైంది? ఇక్కడ అంటే తాగడానికి కూడా మంచినీళ్ళు లేనటువంటి పరిస్థితి ఉండేది. నేను శాసనసభ్యుడిగా అయ్యే వరకు, నేను శాసనసభ్యుడు 1994లో అయిన దగ్గర నుంచి ఇటు తాగునీరు ఇవ్వడం, అటు సాగునీరు తేవడం, రైతాంగ అవసరాల కోసం అవసరం అనుకుంటే మా ముఖ్యమంత్రి గారి మీద నేను పోరాడినటువంటి సందర్భాలు ఎన్నో సందర్భాలు ఉన్నాయి. అంటే రైతు యొక్క అవసరం తీర్చడం కోసం ఏ స్థాయికన్నా వెళ్ళేటటువంటి పరిస్థితి. ఎందుకంటే నేను ఒరిజినల్గా రైతు బిడ్డను. ఇవాళకి కూడా వ్యవసాయం మీదే నా జీవనాధారం. గర్వంగా చెప్పుకోగలుగుతాను. నాకేం పరిశ్రమలు లేవు, వ్యాపారాలు లేవు, రియల్ ఎస్టేట్లు లేవు. మీ కుటుంబ పరంగా చిన్న ప్రశ్న అండి. సాధారణంగా ఏ తండ్రి అయినా కొడుకు కోసం, తన అభిమానించే కొడుకు కోసం తనకు ఏదైనా చేయాలనే ఉంటుంది. అయితే ఇక్కడ రివర్స్గా మీ అబ్బాయి జ్యోతుల నవీన్ మీకోసం పాదయాత్ర మండటంలో చెప్పులు లేకుండా తిరగడం, మీకోసం నిరంతరం శ్రమించడం చూస్తుంటే ఒక తండ్రిగా మీ స్పందన ఏ విధంగా ఉంటుంది? అది నిజంగా నాకు అటువంటి కొడుకు పుట్టడం అన్నది నా పూర్వజన్మ సుకృతం. ఎప్పుడో పురాణాల్లో చూసాం మనం. దశరథుడు మాట కట్టుబడి కఠోర నిర్ణయం తీసుకుని అడవులకు వెళ్ళాడు శ్రీరామచంద్రుడు. అలాగే నా క్షేమం కోసం, నా ఉన్నతి కోసం నిత్యం వాడు పరిశ్రమించడం. మీరన్నట్టుగా నా ఆరోగ్యం పాడైతే ఆరోగ్యం బాగుపడాలని చెప్పి వాడు తిరుపతి వరకు కూడా ఇక్కడి నుంచి నడిచి వెళ్ళేటటువంటి మొక్కు, కఠోరమైనటువంటి మొక్కు. అది ఇది చేయగలదా అని చెప్పి భయపడ్డాను, కానీ అయితే చేసినటువంటి పరిస్థితి. అదే కాకుండా ఎన్నో పాదయాత్రలు ఇక్కడ పార్టీని పటిష్టం చేయడానికి కానీ ఈ రకంగా చేసుకుంటూ నాకంట 4 అడుగులు ముందున్నటువంటి పరిస్థితి వాళ్ళ రాజకీయాల్లో వాడి పరిస్థితి చూస్తాయి. నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. అది ఇంకా నాకు తండ్రిగా నాకు అంతకంటే కావాల్సింది ఏముంది? జగ్గంపేట నియోజకవర్గాన్ని, ప్రజల్ని పసుపుమయం చేసి గుండెల నిండా అలాగే అభిమానాన్ని నింపిన జ్యోతుల నెహ్రూ తన ఎన్నికల మేనిఫెస్టో మాత్రం విద్య, వైద్యం, వృత్తి, వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ విషయాల్లో ఆయన అగ్రగామిగా ఉంటూ విజయం సాధిస్తారని మాత్రం ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ చిన్నితో నదీం కందురాని, జగ్గంపేట.